ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని ఆత్మ సంయమ యోగము అనే అధ్యాయములో 11వ శ్లోకం గురించి తెలుసుకుందాం. శుచోదేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛిద్రం నాతినీచం చేలాజిన కుశోత్తరం. ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి తెలియజేశారు. భావము: ఎత్తు తగ్గులు లేని శుభ్రమైన స్థలములో యోగ సాధనకు కూర్చొనున్నట్లు స్థిరాసనము ఏర్పరచుకొని దాని మీద దర్భలు వేసి, దర్భల మీద చర్మము, చర్మము మీద గుడ్డ పరిచయించుకొని కూర్చొనవలెను. వివరము: బ్రహ్మయోగ సాధనకు హెచ్చు తగ్గులు లేని శుభ్రమైన స్థలములో ఆసనము కూర్చొనుటకు తగినట్లు ఏర్పాటు చేసుకోవటము వరకు అందరికీ అర్థమై ఉంటుంది కదా. ఆ స్థలములో దర్భలు, చర్మము, గుడ్డ ఉపయోగించటం దేనికని కొందరికి సంశయం ఏర్పడి ఉండవచ్చును. విషయము పూర్తి తెలుసుకొనటం మంచిదే కనుక వాటి అవసరం ఏమిటో తెలుసుకుందాం. మొదట దర్భల గురించి ఆరా తీసిన దానికి ఒక పెద్ద కథ కలదు. అది నిజమో కాదో మనకి తెలియదు. కావున ఆ కథను వదిలివేసి మనకు తెలిసిన విషయంను గురించి తెలుసుకుందాము. దర్భలు కరుకుగా ఉండునవి. దర్భలు గడ్డి జాతిలోనివే. దర్భ గడ్డి మెత్తగా కరుకుగా ఉండటం వలన క్రిమికీటకాదులు వాటి మీద పాకలేవు. యోగ సమయములో చీమలు సహితము ఆసనము మీదకి రాకుండుటకు తగినట్లు దర్భలు వేసుకోవలసి వచ్చినది. చిన్న చీమలు శరీరము మీదకి పాకి కుట్టుట వలన యోగ సాధనకు భంగం ఏర్పడును. అట్లు సాధనాపరునికి ఆటంకము కలుగకుండుటకు దర్భల్ని ఉపయోగించవలసి ఉన్నది. ఇక్కడ తరువాత జింక చర్మము దర్భల మీద పరచవలసి ఉన్నది. దర్భలు కరుకు సాధకుని శరీరమునకు తగలనట్లు దర్భల మీద చర్మము పరచవలెను. యోగ సాధనలోను యోగము చేయి సమయములోను చర్మాసనము యొక్క విశిష్టత ఏమంటే, ప్రతి జీవరాశి శరీరము కింద నుంచి పై వరకు కుడి ఎడమను 2 భాగములుగా విభజించి తయారైనది. శరీరములో కుడి పక్క కన్నుంటే ఎడమ పక్క కన్నుండును. ఎడమ పక్క చెవి ఉంటే కుడి పక్క కూడా చెవి ఉండును. ఇట్లు ఏ అవయవం ఉండునో దానిని వ్యతిరేక దశలో అదే అవయవము మరొకటి ఉండును. ఒకే అవయవముగా కనిపించు ముక్కు కూడా 2 భాగములుగా అతుకుగా ఉన్నది. ముక్కుకు కుడి ఎడమల్లో రంధ్రములు ఉన్నవి. ముక్కు కొన మధ్యలో 2 కండరముల విభాగము కూడా కనిపించుచుండును. పై పెదవి మీద బాణము గుర్తుగా మధ్యలో సూచించుచున్నట్లు కనిపిస్తూ శరీర మధ్యలో ఒక రేఖ కింది వరకు ఉన్నట్లు కనిపిస్తుంది. మనందరికీ గమనిస్తే క్రింది బీజముల మధ్య దారము లాంటి విభజన గుర్తును కూడా చూడవచ్చును. అట్లే లోపల కూడా కుడి ఎడమ 2 అవయముల నిర్మాణము ఉన్నది. ఇది మనుషులకే కాక జంతువులకు, చెట్లకు కూడా ఉన్నది ఈ నిర్మాణము. చెట్లకు ప్రతి ఆకు మధ్యలో 2 భాగముల విభజన ఉండును. ఈ విధముగా సర్వజీవరాశుల శరీరములు 2 భాగములుగా విభజించబడుటకు కారణము కర్మ. కర్మ 2 భాగములుగా ఉండిన దాని వలననే శరీరములు కుడి ఎడమ 2 భాగములుగా పుట్టినవి. పాపపుణ్య 2 భాగములైన కర్మను పాలించు నవగ్రహాలు కూడా 2 భాగములుగా విడిపోయి
గురు శని పక్షములుగా ఉన్నవి. కర్మ 2 భాగములు. కర్మను పాలించు గ్రహాలు 2 భాగములు. గ్రహాచారమును అనుభవించు శరీరము 2 భాగములు. అట్లే జరుగు కాలము కూడా 2 భాగములుగా ఉన్నది. అదెట్లనగా మధ్యలో వచ్చిన రాహుకేతువులను ఛాయాగ్రహములను వదిలి మిగతా 7 గ్రహాలకు 7 దినములు కేటాయించబడినవి. అవియే ఈరోజు ప్రపంచమంతా అమలులోనున్న ఆదివారము, సోమవారము అను దినములు పేర్లు. ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క దినమునకు అధిపతిగా ఉన్నది. నవగ్రహములు 2 భాగములుగా విభజించబడి ప్రతి దిన పగటి కాలమునకు అధిపతిగా ఉన్నవి. పగలు 12 గంటల కాలములో 10:30 గంట కాలము ఆ దినము ఒక గ్రహానికి కేటాయించగా 1:30 గంట కాలము రాహుకేతువులను నిర్ణయించబడి ఉన్నది. ప్రతి దినము రాహుకాలం ఉండుట వలన 7 దినములు 1:30 గంట ప్రకారము 10:30 గంటలు అని అన్ని గ్రహముల వలె సరిపోవును. ఈ విధముగా కాలమును కూడా విభజించుకొని గ్రహాలు పాలించుచున్నవి. విభజించబడిన కాలములో విభజించబడిన శరీరములో బ్రహ్మయోగము చేయు యోగికి జ్ఞానాగ్ని కూడా ఆయా గ్రహాల దినములను బట్టి కుడి ఎడమలలో చేరుచుండును. 7 గ్రహాలలో సూర్యుడు, కుజుడు, గురువు ముగ్గురు గురుపక్షము కాగా శుక్ర, బుధ, శని ముగ్గురు శని పక్షములో ఉన్నారు. చంద్రుడు మాత్రము శుక్ల కృష్ణ పక్షములను బట్టి గురు శని పార్టీలలో మారుచుండును. శుక్లపక్షములో గురి పార్టీలోనికి, కృష్ణపక్షములో శని పార్టీలోకి మారుచుండును. ఆయా గ్రహాల కాల అధికారమును బట్టి శుక్లపక్షము 15 రోజుల్లో మనిషి యోగమాచరించు సమయమున ఆది, సోమ, మంగళ, గురువారములలో శరీరమునందు కుడిపక్క భాగమున జ్ఞానాగ్ని ప్రవేశించును. అట్లే కృష్ణపక్ష బుధ, శుక్ర, శని, సోమవారములలో ఎడమ పక్కన జ్ఞానాగ్ని ప్రవేశించును. దీనిని బట్టి పూర్వము యోగులు యోగదండమును కూడా ఉపయోగించేవారు. జ్ఞానాగ్ని ప్రవేశించు దిశకు వ్యతిరిక్త దశలో యోగదండమును ఉపయోగించేవారు. యోగదండముతో పాటు చర్మాసనములు కూడా ఉపయోగించేవారు. ఇప్పుడు చర్మాసనము యొక్క ప్రాధాన్యత సులభముగా అర్థము కాగలదు మనందరికీ. బ్రహ్మయోగి యోగమాచరించు సమయములో ప్రపంచమంతా అణువణువున వ్యాపించి ఉన్న పరమాత్మ శక్తి జ్ఞానాగ్నిగా మారి యోగి శరీరములో కుడి ఎడములుగా ఆయా దినములను బట్టి ప్రవేశించుచుండును. ఇట్లు శరీరములోనికి ఒక పక్క నుండి బ్రహ్మనాడి పొడవున ప్రవేశిస్తున్నది. గుదస్థానము మొదలుకొని శిరస్సు వరకు శరీర మధ్యలోని వెన్నుముకలోనున్న వెన్నుపాము లేక బ్రహ్మనాడి అనబడు పెద్ద నరములో భృకుటి, కంఠము, గుండె, నాభి, లింగము, గుదస్థానములకు సరిగా 6 నాడీ కేంద్రములు ఉన్నవి. చివరిలో 7వ పెద్ద నాడీ కేంద్రమైన మెదడు కూడా ఉన్నది. క్రింది 6 నాడీ కేంద్రముల్లోనికి జ్ఞానాగ్ని ప్రవేశించుచుండును. అట్లు ప్రవేశించిన జ్ఞానాగ్ని పైకి పాకి 7వ కేంద్రమైన మెదడు స్థానములో నిలిచిపోవుచుండును. అచటనే సూక్ష్మముగానున్న సంచిత కర్మను కాల్చుచుండును. ఈ అగ్ని యొక్క వెలుగునే దేవతా చిత్రపటములలో తల వెనుక వెలుగుగా చూపించారు పూర్వం మనకు పెద్దలు. యోగి శరీరములో 6 కేంద్రములలో ప్రవేశించు జ్ఞానాగ్ని భూమ్యాకర్షణ శక్తి వలన సగము
అనగా 3 కేంద్రముల్లో ప్రవేశించున్నది భూమిలోకి లాగుకొనబడును. అందువలన యోగ సమయములో వచ్చు జ్ఞానాగ్నిని సగము నష్టపోవుట జరుగును. అట్లు నష్టపోకుండుటకు పెద్దలు చర్మమును ఆసనములో వాడారు. అలా నష్టపోకుండా ఉండటానికి చర్మమును ఆసనమును వాడారు పెద్దలు. విద్యుత్ శక్తికి రబ్బరు నిరోధకమైనట్లు జ్ఞానశక్తికి లేక జ్ఞానాగ్నికి చర్మములు నిరోధకములు. విద్యుత్తు రబ్బరును దాటిపోనట్లు జ్ఞానాగ్ని చర్మమును దాటిపోదు. కావున యోగి తన ఆసనములో చర్మమును ఉపయోగించుట వలన 3 కేంద్రముల నుండి జారిపోవు శక్తిని నష్టపోదు. చర్మములను ఆసనములుగా వాడట వలన పూర్తి శక్తి తన శిరోభాగమున చేరును. జ్ఞానాగ్ని యోగ సమయముల్లో శరీరమందు చేరుచున్న వివరము తెలిసిన పెద్దలు చాలామంది చాలా రకముల చర్మాసనములను వాడినట్లు చరిత్ర చెప్పుతుంది ఇక్కడ. దీనిని బట్టి యోగి శరీరమునకు ఇతరముగానున్న ఏ జీవరాశి చర్మమైన జ్ఞానాగ్నికి నిరోధముగా ఉన్నదని తెలియచున్నది. ఇది సజీవ జీవరాశిది కానీ నిర్జీవ జీవరాశిది కానీ ఒకటే సామర్థ్యం ఉన్నదనుటకు అనేక ఆధారములు కలవు ఇక్కడ. ఉదాహరణకు జీవుడు ఏనుగు చర్మము, జింక చర్మము, పులి చర్మము ధరించినట్లు చాలా చిత్రపటముల్లో మనము చూసే ఉన్నాము. క్రైస్తవ మతకర్త అయిన యేసు ప్రభు గురువుగారైన యోహాను ఒంటె చర్మమును ధరించెడివారు. విష్ణువు పాము మీద యోగము ఆచరించుట వలన అక్కడ పాము చర్మము ఉపయోగపడినట్లు తెలుస్తుంది మనందరికీ. శివుడు ఎద్దు మీద కూర్చున్నట్లు మిగతా దేవతలందరూ యోగ సమయములలో వారి వారి వాహనములుగా చెప్పుకుని జంతువుల మీద కూర్చున్నట్లు కలదు. మనందరం చూసే ఉంటాము. కొందరు మునులు చర్మములను చాపవలే తమ వెంట తీసుకొని పోయేడివారు. చరిత్రను బట్టి ఏ చర్మమైనా తప్పనిసరిగా ఉపయోగించవలనని విషయము ఇక్కడ స్పష్టంగా మనకి తెలుస్తుంది. ఈ శ్లోకంలో చర్మము వాడవలెనని చెప్పారు, ఫలానా చర్మమే వాడమని చెప్పలేదు. క్రూరమైన పులి చర్మము కంటే సాధు జంతువులైన జింక చర్మము యోగమునకు మంచిదని కొందరు అనుచుందురు. అటువంటి నియమము కానీ దానివలన ప్రయోజనము కానీ లేదు. కావున యోగమునకు ఇది అది అనక ఏ చర్మమైనా వాడవచ్చును. గుడ్డను ఉపయోగించమని శ్లోకములోనే చెప్పారు. చర్మము మీద గుడ్డను ఉపయోగించాలి. చర్మము మీద రోమమును గుచ్చుకోవటము, వత్తుకోవటము వంటి ఇబ్బంది లేకుండా మెత్తని నూలు వస్త్రమును పరుచుకొనుట మంచిది. ఈ విధముగా ఆసనము తయారు చేసుకున్న సాధకుడు తర్వాత ఏమి చెయ్యాలి, ఇంత ఏర్పాటు చేసుకొని ఆసనము తయారు చేసుకున్న యోగి తర్వాత ఏమి చెయ్యాలి అనేది రాబో శ్లోకములో వివరముగా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.